की जय। अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा। In serious mode, till we become worthy of union with you, and help us to hold fast. బాబా की జై. ప్రీతం మెహర్ బాబా, నేను ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా ప్రభుతో సహజీవనం సాగించే మహద్భాగ్యాన్ని బాబా మనందరికీ కలిగించారు. అందుచేత సనాతనానికి ఆ దివ్య ప్రీతికి మన తరఫున ప్రపంచ భక్తకోటి తరఫున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ మనం నిన్నటి 4116 పదవ భాగం 4 పదార్థాలు రాసుకున్నాము. ఇప్పుడు ముందుకు వచ్చారు. చదువునా? అవతార్ మెహర్ బాబా की జై. 1952వ సంవత్సరంలో మెహర్ బాబా దర్శనం కోసం, ఆయనతో ఇంటర్వ్యూ కోసం బ్రాబజాన్ ఆస్ట్రేలియా నుండి న్యూయార్క్ వచ్చారు. బాబా రావడానికి కొన్ని వారాల ముందే అతను న్యూయార్క్ చేరుకున్నాడు. కానీ బాబా పర్యటన వాయిదా పడి చాలా కాలం ఉండిపోలోనికి పిలిపించి, బాబా ఎన్నో యుగాలుగా నిన్ను ఎరుగుదును, కానీ నీకు గుర్తులేదు కదూ అన్నారు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ తనకు గుర్తులేదన్నట్లు తల ఊపాడు. అది నిజమని ముందు ముందు తెలుసుకుంటావు అన్నారు బాబా. అప్పుడు వారిద్దరూ సూఫీ విధానం గురించి, దాని భవిష్యత్తును గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఆస్ట్రేలియాలో ఐవీ జ్యూస్ చేస్తున్న పనిని ఫ్రాన్సిస్ బ్రాబజాన్ కు అప్పగించమని బాబా ఆమెను ఆదేశించి ఇలా చెప్పారు: నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. భగవంతుడు సత్యాన్ని, నిజాయితీని ప్రేమిస్తాడన్న విషయాన్ని మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి. నా కొరకు, భగవంతుని కొరకు పని చేయాలంటే మీరు భగవంతుని పట్ల, బాబా పట్ల, ఇతరుల పట్ల మరియు మీ పట్ల నిజాయితీగా ఉండాలి. ఏ మత విధానాన్నైనా ఇతరులకు బోధించినప్పుడు గాని, ఇతరులకు చెప్పినప్పుడు గాని ఆ విషయాన్ని మన నిజ జీవితంలో అనుభూతి చెందకుండా బోధిస్తే మనం నిజాయితీగా లేనట్లే. ఇది సూఫీ విధానం బోధించడంలోనే కాదు, జీవితంలోనూ వర్తిస్తుంది. ఒక కపటిగా ఉండడం కంటే చెడ్డగా ఉండడం అనేది కానీ, లేదా భగవంతుని పట్ల విశ్వాసం లేని నాస్తికునిగా ఉండడం అనేదే చాలా ఉత్తమం. కాబట్టి ఈ విషయాన్ని ప్రాతిపదికగా తీసుకొని మనం పని చెయ్యాలి. అర్థమైందా? నేను చెప్పే విషయం గురించి నాకు బాగా తెలుసు. అలాగే నేను చెప్పేది నేను అనుభూతి చెందుతాను. అందువల్ల అనుభవ జ్ఞానాన్ని ప్రామాణికంగా తీసుకొని ఏ పనైనా చెయ్యాలని నా అభిమతం. ఇప్పుడు విశ్వంలో కల్లోలాలకు మనం చెప్పాల్సింది, భగవంతుడు సత్యాన్ని, నిజాయితీని ప్రేమిస్తాడన్న విషయాన్ని మీరు ముఖ్యంగా గుర్తు తెచ్చుకోవాలి అన్నారు. అంటే మనం భగవంతుణ్ణి ప్రేమిస్తే సత్యాన్ని ప్రేమిస్తున్నట్టుగా మనం భావించాలి. అలాగే నిజాయితీని ప్రేమించాలి అన్న విషయాన్ని గుర్తులో పెట్టుకోవాలి. ఇది గుర్తు పెట్టుకోవాలని బాబా అంటున్నారు. భగవంతుని కొరకు పని చేయాలంటే మీరు భగవంతుని పట్ల, బాబా పట్ల, భగవంతుని పట్ల, బాబా పట్ల, ఇతరుల పట్ల ముగ్గురిని మనకు ముందుంచారు. ఒకటి భగవంతుడు, 2 బాబా, 3 ఇతరులు. భగవంతుడు మనకి పేరైతే, భగవంతుడు పేరైతే తెలుసు కానీ ఆయన ఉనికి మనకు తెలియదు.
బాబా మనకి మీరు ఎవరైనా చూసారేమో కానీ బాబాని ఈ పనిముట్టు చూడలేదు. ఇతరులు అంటే మనలాంటి వాళ్ళే, నీ పట్ల అంటే మనం అంటే భగవంతుడు బాబా పట్ల, ఇతరుల పట్ల, మన పట్ల నిజాయితీగా ఉండాలి అంటున్నారు ఆయన. ఆయనే చూస్తాడా చేస్తాడా మనం నిజాయితీగా లేకపోతే, ఆయనే వింటాడా అని తెలుస్తుందా అన్నటువంటి నిమ్న భావాలు దయచేసి ఎవరు పెట్టుకోకండి. ఒక ఆకు కదిలితే ఆయనకి కదలకుండా ఆకు కదలదు. మరి అటువంటిప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము భగవంతుడికి ఆ క్షణంలోనే వెంటనే తెలిసిపోతుంది. ఇక్కడ బాబా అంటున్నారు, ఏ మత విధానాన్నైనా ఇతరులకు బోధించినప్పుడు కానీ మనం బాబా ప్రేమికులుగా ఉంటూ ఇతర మతాలతో సంబంధం పెట్టుకోము సాధారణంగా. కానీ ఇతర మతాలతో సంబంధం పెట్టుకునే వాళ్ళు ఉండవచ్చు. వాళ్ళు వాళ్ళ దగ్గర మెప్పు పొందాలని ఆ మత విధానాలని బోధించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది బాబా చెప్పింది వాడికి అర్థం కాదు, అట్లా ఆ మత విధానాలు కూడా అర్థం కావు. అయితే అలా చెప్పినప్పుడు కానీ ఆ విషయాన్ని మనం మన జీవితంలో అనుభూతి చెందకుండా బోధిస్తే, ఏ విషయాన్నైనా ముందు మనం అనుభూతి చెందాలి. బాబా ప్రేమమయుడు అని మనం చెప్తూ ఉంటాం. మనం అనుభూతి పొందేమా ప్రేమమయుడని? యథార్థానికి ఎవరు పొందలేదు. ఆయన నేను ప్రేమమయుడిని అని మనందరితో చెప్పాడు గనక, ఆయనే మనకు సర్వం గనక మనం నమ్మేము. విశ్వాసంగా రాలేదు, కానీ అనుభూతి చెందాం అన్నమాట అసలు మన దేశంలో లేదు గనుక, అలా కానీ అనుభూతి పొందకుండా కానీ బోధిస్తే ఇతరులకి మనం నిజాయితీగా లేనట్లే. బాబా విషయాలు చాలా మంది సేవలకు చెప్పేస్తారు, ఎక్కడైనా ఏమైనా మాట్లాడిస్తే చెప్తారు. కానీ అలా చెప్పే ముందు ఆలోచించాలి, నేను ఆ విషయంలో అనుభూతి చెందానా, నేను ఇందుకు అనుగుణంగా నడుచుకుంటున్నానా అని మనందరం ప్రశ్నించుకోవాలా. మనందరం కూడా మనకి ఎస్ అని ఆన్సర్ వస్తే అదృష్టవంతులమే, కానీ 1,00,000 మందిలో ఒకరికి వస్తుందేమో ఎస్ అనే ఆన్సర్. అందుచేత ఇది సూఫీ విధానం బోధించడంలోనే కాదు, జీవితంలోనే వర్తిస్తుంది అంటారు ఆయన. ఎవరెవరం ఎక్కడెక్కడున్నా ఎలా జీవిస్తున్నా మన జీవితాల్లో మనం నిజాయితీగా ఉండాలి. అయితే ఒక కపటిగా అంటే లోపల ఒకట బయట ఒకటిగా ఉండడం. కపటిగా ఉండడం కంటే చెడ్డడం అనేది కానీ, లేదా భగవంతుడి పట్ల విశ్వాసం లేని నాస్తికులుగా ఉండడం అనేది చాలా ఉత్తమం అంటున్నారు బాబా. మనం నటించకూడదు. మనకు బాబా మీద పూర్తి విశ్వాసం లేకపోతే దేవుడిని ఇతరులకు చెప్పకూడదు. అలా చెబితే అది కపటం అవుతుంది. అప్పుడు దేవుడు ఆ కపటాన్ని ఆయన క్షమించడం. చాలా మంది ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. మనకి బాబా దేవుడని తెలిస్తే దేవుడిని చెప్పాలా? దేవుడు ఎలా తెలుస్తుంది? నువ్వు ఆయనతో ఉన్నప్పుడు, నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు నీకు ఆయన అనుభూతిని ఇస్తాడు. దాన్ని బట్టి ఆ అనుభూతి యొక్క స్థాయిని బట్టి నీకు ఆయన దేవుడు అని తెలుస్తుంది. అసలు అనుభూతి లేకపోతే కనుక కపటంగా ఉండకూడదు. మనం ఇతరులకు చెప్పినప్పుడు ఆచరించామా లేదా అని 1కి 10 సార్లు ఆలోచించుకోవాలా. మనం చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అయితే అది కపటం అవుతుంది. ఆ కపటాన్ని బాబా క్షమించడు. తర్వాత భగవంతుడి పట్ల విశ్వాసం లేని నాస్తికుడిగా ఉండమంటారు ఆయన. ఏమి మనం కపటంగా మనం ప్రవర్తించకుండా, అది దేవుడు అక్కర్లేదు దెయ్యం అక్కర్లేదు అనే స్థాయిలో మనం చేయొచ్చు. కానీ అది పర్వాలేదు. కానీ లోపల ఒకటిగా బయట ఒకటిగా మనం చేసింది ఒకటిగా చేయించేది ఒకటిగా ఇలా ఉండకూడదు. అది కపటం అవుతుంది. అది బాబా క్షమించరు. కాబట్టి ఈ విషయాన్ని ప్రాతిపదికగా చేసుకొని మనం పనిచేయాలి. సాధారణంగా బాబా గురించి చెప్పాలి అని అందరికీ కూడా కోరికలు ఉంటాయి. నేను చెప్తాను. కానీ చెప్పినప్పుడు ఆ చెప్పేది ఏదైతే మనం చెప్పాలి అనే భావంతో ఉన్నామో అది
నేను ఆచరిస్తున్నానా లేదా, నేను పాటిస్తున్నానా లేదా అన్నది ఖచ్చితంగా మనం రూఢి చేసుకొని ఒకవేళ పాటించకపోతే కామ్గా ఉండడం మంచిది, అది పర్వాలేదు. కానీ పాటించకుండా చెబితే మాత్రం అది కపటమయ్యి బాబాకి ఒక విధంగా బాబా చెప్పిన సందేశాలకి ఆయన యొక్క ఆజ్ఞకి విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళం అవుతాం. అందుచేత అర్థమైందా? నేను చెప్పే విషయం గురించి నాకు బాగా తెలుసు, అలాగే నేను చెప్పేది నేను అనుభూతి చెప్తాను. బాబా చెప్పేది బాబా అనుభూతి చెందిన తర్వాత చెప్తామంటున్నారు ఆయన. అందువల్ల అనుభవ జ్ఞానాన్ని ప్రామాణికంగా తీసుకొని ఏ పనైనా చెయ్యాలని నా అభిమతం. ఇప్పుడు మనందరం కూడా బాబా ప్రేమలో కొన్ని ఏళ్ల నుంచి ఉన్నాం, చాలా ఏళ్లలోంచి ఉన్నాం, ఏళ్ల నుంచి కూడా ఉన్నాం. కానీ మన అనుభవం ఏమిటి? సూటిగా మనం ఏమైనా చెప్పగలమా? ఈ ఏళ్ళు బాబాతో ఉన్నాను, నా అనుభవం ఏమిటి అని ఎవరైనా నాకు ప్రశ్నిస్తే సూటిగా చెప్పగలనా? నేను ఈ పనిముట్లయితే ఏమి చెప్పలేదు. ఆయన నుండి నాకు అనుభవ జ్ఞానం ఎటొచ్చింది? ఏమీ లేదు. ఎలా చెప్పేస్తాను? అందుకే మనకి బాబా సూచించి ఆచరించి ఆచరింపజేస్తే ప్రామాణికమైనదని మన సోదరుల చేత రాయించాడు ఓ పాట. బాబా రాక్ అదే కారణం అని చెప్పాడు ఆయన. అందుకని ఈ మెసేజ్ కూడా చాలా ముఖ్యమైన మెసేజ్. మీరంతా కూడా మీకు గుర్తుంచుకోండి, మీకు తెలియంది చెప్పకండి, మీరు ఆచరించనిది చెప్పకండి, మీరు అనుభూతి చెందనిది చెప్పకండి. బాబా భగవంతుడు అని చెప్పడానికి కూడా మనకు అనుభవ జ్ఞానం కావాలి. ఆయన భగవంతుడు అని చెప్పడానికి మనకు అనుభవ జ్ఞానం కావాలి. అనుభవ జ్ఞానం అంటే ఏమిటి? చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఈ కూర బాగా చేస్తాను అని ఒక ఇల్లాలు అనడానికి ఎప్పుడు ఆవిడ హక్కు వస్తుంది? ఆవిడ చేసిన ఆ కూర ప్రతి వాళ్ళు తిని శభాషణ వెచ్చుకున్నప్పుడే ఆవిడ రూఢిగా చెప్పగలదు నేను ఈ కూర బాగా చేస్తాను అని. అలాగే బాబా గురించి బాబా మనకు తెలుసా? తెలియదు. బాబా అంటున్నాం అంతే. వాట్ ఈజ్ బాబా అంటే మన నిర్వచనం చెప్పగలమా? చెప్పలేము. వాట్ ఈజ్ ఏ బెస్ట్ అంటే చెప్పగలమా? చెప్పలేము. అంచేత మనం చెప్పడానికన్నా వినడానికన్నా ఆచరించడానికన్నా ఆయన నామస్మరణ చేయడానికి మనం ఎప్పుడూ ముందుండాలి. దానివల్ల మనం ఉపయోగపడాలి ఇతరులకి అనేది ఆయన ఎన్నుకుంటే ఉపయోగపడేటట్టు చేస్తాడు. ఆ టైం ఆయన సృష్టి చేస్తాడు, మనకు అవకాశం ఇస్తాడు. ఇప్పుడు నాలో కూడా చాలా మంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ప్రీచర్స్ అంటే బోధకుల్లో తయారైపోతున్నారు. వీళ్ళకి బోధన చేయమని బాబా చెప్పాడా? బోధన చేసే అర్హతను పొందారా? అంటే ఎవరికి బోధన చేసే అర్హత పొందేట్టుగా నాకైతే ఎక్కడా నిరూపించబడలేదు. ఎంత చెప్పినా సరే, ఏది చెప్పినా సరే అది మాట్లాడుకోగలడి అనుభవ జ్ఞానము. అందుచేత ఈ మిత్రులారా, ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మన జీవితాలు ఆయన పాదాక్రాంతం అయిపోయి ఉన్నాయి. ఆయన మన కోసం నిరంతరం ఎదురు చూస్తున్నాడు. ఎవడు నేను చెప్పినట్టుగా జీవిస్తాడా? ఎవడు నా కోసం పనిచేస్తాడా? ఎవడు నిజాయితీగా ఉంటాడా? ఎవడు కపటం లేకుండా ఉంటాడా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అందుచేత మీకు ఈ మధ్యలో ఈ మెసేజెస్ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇది ఏదో మామూలుగా మెసేజ్కి చదువుకుంటే మనకి దాని మీద ధ్యాస ఉండదు. కానీ దాని వివరాలు తెలిస్తే మాత్రం దాని జోలికి మనం వెళ్ళకూడదు కూడా. దాన్ని చెప్పినాను ముందుకు వెళ్ళి. ఇప్పుడు విశ్వంలో కల్లోలాలకు సమయం సమీపించింది. నేను త్వరగా పని చేయాలి. అందుకే నేను ఇండియా నుండి బయలుదేరే ముందే నా సన్నిహిత శిష్యులను ఇండియా, పాకిస్తాన్ దేశాలలో నలుమూలలా తిరిగి 1952 నవంబర్ నుండి ప్రారంభమయ్యే నా పనికి వేదిక సిద్ధం చేయమని పంపాను. అప్పటి నుండి నా ప్రేమోజ్వల జీవితం, ఫెయిరీ లైఫ్ ప్రారంభమవుతుంది. ఆ దశ ఎలా జరుగుతుందో, ఎలా పరిసమాప్తం అవుతుందో నాకు తెలుసు.
అయినా పర్వాలేదు, పని జరగడమే నాకు ప్రధానం. ప్రస్తుతం నేను నా కార్యక్రమం యొక్క 5 అంశాలకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తున్నాను. ఈ రోజు ఉదయం ఈ బొమ్మ నేరుగా గీశాను. కింద 1952 మే 9న తాను పనిచేసే 5 అవస్థలను తెలియజేసే బాబా గీసిన పటం. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ దేశాలలో ఈ పని అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ మీతో ఇప్పుడు చర్చించి సూఫీ విధానం గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. బాబాని కేంద్రంగా చేసుకుంటూ సూఫీ మతం కొరకు మీరు చేయవలసిన పనంతా కూడా నేను కోరుకున్న విధంగా జరగాలి. అప్పుడే అది నిజమైన సూఫీ మతం అవుతుంది. అలాగైతేనే నా మార్గదర్శకత్వంలో నిజమైన పని జరిగినట్లు అవుతుంది. అందువల్లనే 100% సిద్ధంగా ఉన్నారా అని నేను మిమ్మల్ని అడిగాను. మీరు నాకు మాట ఇచ్చారు. భగవంతుడు, బాబా మరియు ఈ విశ్వం కొరకు మీరు చేయవలసిన ఈ పనిని 100% చేయాలి. అంతేగాక 100కి 100 మీ మనస్సును, హృదయాన్ని, ఆత్మను లగ్నం చేసి ఈ పనిని నిర్వహించాలి. అంటే అర్థం, నేను నా తలను నరికేయమని ఆదేశిస్తే మీరు వెంటనే ఆ పని చేయాల్సిందే. మహమ్మదీయులకు మద్యం తాగడం నిషేధం. అది ఎంతవరకు నిషేధం అంటే, శరీరం మీద ఎక్కడైనా మద్యం చుక్క పడినట్లయితే ఆ శరీర భాగాన్ని కోసి తీసేయాలి. కానీ హఫీజ్ చెప్పినట్లు సూఫీ మతంలో మీ గురువు మద్యంతో తడిసిన తివాసిపై కూర్చుని ప్రార్థన చేయమని నిన్ను ఆదేశిస్తే నీవు చేసి తీరాల్సిందే. అందువలన నా పని కొరకు నేనేమి చెప్పినా అది మీరు చేయాల్సిందే. తనకు ప్రియమైన బాబాజాన్ గురించి ప్రస్తావిస్తూ బాబా, నా కొరకు, భగవంతుని కొరకు, సూఫీ మతం కొరకు నీవు చాలా చేయాల్సి ఉంది. అంతేగాక అలా చేయడానికి నీవు ఎప్పుడూ సిద్ధంగా కూడా ఉండాలి. ఎంత ప్రమాణంలో మరియు ఎంతవరకు నువ్వు ఆ పనిని చేయగలవనేది నాకు బాగా తెలుసు. నేనేమి చెప్పినా నీవు నీ జీవితాన్ని పణంగా పెట్టైనా ఆ పని చేసి తీరాలి అన్నాడు. ఫ్రాన్సిస్ తన అంగీకారాన్ని తెలుపుగా, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ బాబా తన వివరణను కొనసాగించారు. అందువల్లనే నిన్ను కలవడం ఇది మొదటిసారి కాదని చెప్పాను. ఈ పశ్చిమ దేశాల్లో సూఫీ విధానానికి సంబంధించిన పని కొరకు 4 లేదా 5 మూల స్తంభాల వంటి వారు నాకు కావాలి. సూఫీ విధానం గురించి ఈనాడు 100 మందిలో 99 మంది అర్థం చేసుకున్నది నిజమైన సూఫీ విధానం కాదు. షేక్, ముర్షిద్, మురీద్ అనే పదాలు చాలా తేలికగా పరిగణించబడడంతో నిజమైన సూఫీ తత్వం కనుమరుగైపోయింది. రూమీ చెప్పినట్లుగా బోధనలు లేదా ఆచరణలు లేని క్రమశిక్షణ ద్వారా సూఫీ తత్వాన్ని అర్థం చేసుకోలేము. కేవలం గురువు పాదధూళిగా మారడమే ఈ తత్వాన్ని అర్థం చేసుకునేందుకు గల ఏకైక మార్గం. సత్యం కనబడకుండా దాగి ఉంటుంది. ఒక వ్యక్తి ఫనా అంటే మనోనా స్థితిని పొందనిదే బాకా స్థితి, ఆత్మ ప్రతిష్టాపనకి చేరనిదే పరిపూర్ణతను పొందడానికి ఇతరులకు మార్గాన్ని చూపించలేడు. అందువలన మనకి మనం ఆ స్థితిని అనుభూతి పొందకుండా మనలను అనుసరించమని ఇతరులను ఆదేశించడం సూఫీ విధానాన్ని అవమానపరచడమే అవుతుంది. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో అంతా ఇదే జరుగుతూ ఉంది. నేను నిండు హృదయంతో సూఫీ తత్వాన్ని ప్రేమిస్తున్నాను కనుక భగవంతుని ఇచ్ఛను అనుసరించి మొత్తం ఈ వ్యవహారాన్ని మార్చివేయాలని సంకల్పించాను. ఆ మతాన్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నదే నా ఆలోచన. ఈ అంశాలన్నీ నాకు సంబంధించినవే అయినప్పటికీ సూఫీ తత్వం నాకు చాలా ప్రియమైనది కావున దాన్ని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాను. దాని కొరకు నేనేమి చెబితే అది మీరు చెయ్యాలి. మనం ఏ మతంలో ఏ విషయంలోనూ స్పష్టత లేకుండా ఉండకూడదు. అనగా స్పష్టమైన, ఖచ్చితమైన అవగాహనను కలిగి ఉండాలి.
మనం ఖచ్చితంగా ఉండి తీరాలి. భగవంతుని దశావస్థలను 10 స్టెప్స్ ఆఫ్ గాడ్ సూచిస్తూ నేను ఇచ్చిన పటాన్ని చూశావా, దీనికి సంబంధించిన అన్ని విషయాలను ఘనీకి చెప్పి వ్రాయించాను. అతడు ఈ అంశాలపై పనిచేశాడు. అయితే సగభాగం ఇందులో చేర్చలేదన్నది నేను ఇప్పుడు గమనించాను. ఇప్పుడు చూసే ఆ పటంలో నేను చెప్పిన చాలా విషయాలు చేర్చబడలేదు. అందులో సగభాగమే నేను చెప్పినట్లుగా ఉంది. నేను ఆ వ్రాతప్రతిని ఇక్కడికి తీసుకువచ్చాను. నాకు తీరిక దొరికినప్పుడు దాన్ని మొత్తం పరిశీలించి అవసరమైన మార్పులు చేయిస్తాను. ఇటువంటి గ్రంథాల్లో ఇదే మొదటిది, చివరిదిను. ఈ పుస్తకానికి ఆధారభూతమైన ఆ చిత్రపటాన్ని ఈ రోజు మీకు చూపిస్తాను. వ్రాతప్రతిని సరిచేయడం పూర్తి చేసిన తరువాత దానిని ప్రచురించడానికి మీకు ఇస్తాను. సరిచేయడం పూర్తి చేసిన తరువాత ఈ పుస్తకం బాబా యొక్క ఖురాన్, బైబిల్, అవెస్తా వలె ఉంటుంది. ఇది అపురూపమైన, అద్వితీయమైన గ్రంథంగా రూపుదిద్దుకుంటుంది. వారికి 3 విధములైన విశ్వాసాల గురించి వివరించారు. అది విన్న ఫ్రాన్సిస్ ఐవీ జ్యూస్ ఈ విషయాలేవి తమకు తెలియవని, తమకున్న జ్ఞానం శూన్యమని చెబుతూ తమ అజ్ఞానాన్ని బాబా ముందు బాహాటంగా ఒప్పుకున్నారు. వారితో బాబా ఇలా అన్నారు, మీకు ఏమీ తెలియదని ఎప్పుడైతే చెబుతారో అప్పుడే తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. నేను కోరేది ఏమిటంటే, అందులో 3 ఇచ్చారు. అందులో ఏ, తూర్పు పశ్చిమ దేశాల్లో సూఫీ తత్వం నా మార్గదర్శకత్వంలో ఉండాలి. బి, కార్యకర్తలు సరిగ్గా నేను చెప్పినట్లే చేయాలి. సి, మొట్టమొదటిగా కార్యకర్తలందరూ తమంతట తాము దివ్యజ్యోతి యొక్క వికాసాన్ని పొందేందుకు 9 నెలల పాటు నా ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడు సూఫీ విధానం అన్నది మిగిలిన వారి అజ్ఞానంలోనే నడిపించడం కాకుండా దివ్య జ్ఞానం అనే వెలుగు వైపు పయనింపజేయగలుగుతుంది. దాని కొరకే నేను యూరప్ దేశాల్లో పర్యటించబోతున్నాను. అక్కడ అల్జీర్స్ లో ఉండి 2-3 వ్యక్తులను కలవాలనుకుంటున్నాను. వారిని నేను భౌతికంగా చూడకపోయినా వారు నాకు బాగా తెలిసిన వారే. జూలై 10వ తేదీ లోపుగా ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఆస్ట్రేలియా తిరిగి వెళ్లి పని ప్రారంభించాలి. వీలైతే అతడు నవంబర్ 15 తేదీ కల్లా అమెరికా తిరిగి చేరుకోవాలి. ఆలోగా నేను ఒకవేళ ఆదేశించినట్లయితే నవంబర్ నెలలో ఇండియా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే నవంబర్లోనే నా ప్రేమోజ్వల జీవితం ప్రారంభం కానున్నది. మీరు నేను చెప్పినట్లుగా గుడ్డిగా అనుసరిస్తూ ఉండాలి. మీరేమీ అంధుణ్ణి అనుసరించబోవడం లేదు కదా. నాకు సర్వమూ తెలుసు, కాబట్టి నేనేం చెబితే అది చెయ్యండి చాలు. తర్వాత ఐవీ జ్యూస్ వైపు తిరిగి తానిప్పుడు చెప్పినవన్నీ జూలై 10వ తేదీ నుండి ప్రారంభించమని బాబా చెప్పారు. ప్రతిరోజు రాత్రి 11:30 నుండి 12:30 వరకు 1 గంట సేపు 9 నెలల పాటు ధ్యానం చేయమని ఆ ఇద్దరిని బాబా ఆదేశించారు. జూలై 10వ తేదీన మౌనాన్ని పాటించమని కూడా ఆదేశించారు. ఆ సమయంలో ఫ్రెడ్, ఎల్లా వెంటర్ఫీల్డ్, ఎడెలే వాల్కిన్ మరియు ఏగ్నెస్ బర్న్ తో కలిసి ఈమె బాబాని గతంలో 1932వ సంవత్సరంలో కలుసుకుంది. ఫిలిస్ ఫ్రెడరిక్ న్యూయార్క్ నుండి మెటిల్ బీచ్ కు కారులో బయలుదేరి వచ్చింది. 37 సంవత్సరముల వయసు గల ఫిలిస్ ఫ్రెడరిక్ కు తూర్పు దేశపు తత్వశాస్త్రంపై ఆసక్తి బాగా ఉంది. ముఖ్యంగా కలకత్తాకు చెందిన రామకృష్ణ పరమహంస వైపు ఆమె ఆకర్షితురాలైంది. 1943 సంవత్సరం మే నెలలో ఆమెను ఆహ్వానిస్తూ ఒక ఉత్తరం వచ్చింది. న్యూయార్క్ నగరంలో మార్టినీ క్యూ అనే హోటల్లో బాబా గురించి నోరినా ఇచ్చే ఉపన్యాసం వినడానికి రమ్మని పంపిన ఆహ్వానం అది. వెంటనే ఆమె నోరినాను గుర్తుపట్టింది. ఆమెను నోరినా ఈస్ట్ 67వ వీధిలో ఉన్న తన ఇంటికి రమ్మని ఇంటికి ఆహ్వానించింది. అక్కడే ఎలిజబెత్ ప్యాటర్సన్ ని,
నదీన్ టాల్స్టాయ్ని కలుసుకుంది. అక్కడే మొదటిసారిగా మెహర్ బాబా ఫోటోను ఫిలిస్ చూసింది. దానికి ముందు 2-3 వారాల కిందట ఆమె సద్గురు రామకృష్ణ గురించిన ఉపన్యాసం వింటుండగా యేసుక్రీస్తును దర్శించిన అనుభవాన్ని పొందింది. నోరినా ఇంట్లో బాబా ఫోటోను చూసిన తర్వాత తాను ఆ రోజు ఆంతరికంగా దర్శించింది మెహర్ బాబానే అని తెలుసుకుంది. ఇక తన అన్వేషణ అంతా ముగిసిపోయినట్లే. నా హృదయం బాబాకే ఇచ్చేశాను, ఆయనను నా హృదయాంతరాళాల నుండి జీసస్ గా స్వీకరించాను అని ఆ సమయంలో అనుకున్నట్లుగా ఆ తర్వాత ఆమె గుర్తు చేసుకుంది. మిటిల్ బీచ్ ప్రయాణం గురించి గుర్తు చేసుకుంటూ ఫిలిస్ ఇలా చెప్పింది. మేము మిటిల్ బీచ్ సెంటర్ కు దగ్గరగా చేరుకుంటున్నప్పుడు విశ్వం యొక్క కేంద్ర బిందువుకు సమీపంగా వస్తున్న భావన నాలో కలిగింది. గగనతలంలో 18 మిలియన్ల కాంతి సంవత్సరాలు రాకెట్ లో ప్రయాణించి చివరకు గమ్యం చేరుకున్నట్లు నాకు అనిపించింది. మెహర్ సెంటర్ సమీపానికి చేరువవుతుండగా ఫ్రెడ్ కారు వేగం తగ్గించింది. గేటు దాటి లోపలికి ప్రవేశించగానే లోపల నుండి ప్రేమను నింపుకున్న చల్లని పిల్లగాళ్ళు నన్ను చుట్టేశాయి. మేమంతా హోటల్లో ఉండగా ఎలిజబెత్ ఫోన్ చేసి మర్నాడు ఉదయం 9 గంటలల్లా వచ్చేయమని పిలిచింది. నీ కొరకు బాబా వేచి ఉన్నారు అని చెప్పింది. అది విని నా చేతుల నుండి టెలిఫోన్ జారిపోయింది. బాబా నా కోసం వేచి ఉన్నారనేది నాకు అద్భుతంగా అనిపించింది. గతంలో కిట్టీదేవికి నేను రాసిన ఉత్తరం ద్వారా బాబాకు నీలిరంగు ఇష్టమని తెలుసుకున్నాను. కాబట్టి బాబాను దర్శించడానికి నీలిరంగు దుస్తులను సిద్ధం చేసుకున్నాను. డార్విన్ షా మేము మే 10వ తేదీ ఉదయం ఫిలిస్, హేడెల్, జాన్ బాసల్ను సెంటర్కి తీసుకుని వచ్చాడు. ఈ క్షణం కొరకు 9 సంవత్సరాలుగా వారంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫిలిస్ ఆ రోజు తన తొలి బాబా దర్శనాన్ని ఇలా వర్ణించింది. अवतार मेहर बाबा की जय। बाबा की जय। अवतार मेहर बाबा की जय। बाबा की जय। मेहर बाबा की जय।